పబ్లిక్ కి అచ్చే దిన్ అని కురిసి ఎక్కిన మోడీ సార్కే అచ్చే దిన్ పోయి కచ్చే దిన్ వచ్చినట్టున్నాయి. ప్రపంచ యాత్రలు సార్ చేస్తుంటే ఆయన పర్పత్తిచ్చే పనులు పువ్వు గుర్తు లీడర్లు చేస్తున్నారు. తలకాయ మీదకెత్తి సారు స్పీచ్లు కొడతాంటే తలకాయ దించుకునే పనులు గీలు చేస్తున్నారు. గంతేలే యదా మోడీ సారు తదా పువ్వు గుర్తు లీడర్లు. ఎంత టోళ్ళకైనా కొత్త సంసారం మురిపం ఎన్ని రోజులు ఉంటుంది? ఏడాది కాగానే మూలకు కలిసిపోతుంది. అవో గట్లనే మోడీ సార్ ఇంట్లో కూడా గిన్నెల గిలగిల బోళ్ళ లడలడ సురువైంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మేడం డిగ్రీ చదవలేదని పదవికి అస్సలు పనికి రాలేదని కాంగ్రెస్ వాళ్ళు లొల్లి చేసిరు కదా. అగో ఆ లొల్లి సప్పబడ్డాక ఇన్ని రోజులకు మోడీ సార్ తమ్ముడే బయటికి వచ్చి ఇరానీ మేడం చదువు సర్టిఫికెట్ను మల్లోపారు చూడుర్రి అని సల్లారే మంటల గ్యాస్ నూనె పోసినట్టు చేసిండు. కేజ్రీవాల్ సార్ తన మంత్రి కొలువు చేస్తున్న తోమర్ సార్ది దొంగ చదువు అని అంటున్నారు కదా. మరి మోడీ సార్ దగ్గర కొలువు చేస్తున్న స్మృతి ఇరానీ మేడం సక్కదనం ఏంది అని అడుగుతున్నాడు. అంటే మోడీ సార్ మీద రాళ్ళేసే మందిలా వాళ్ళ తమ్ముడు కూడా కలిసిండు. ఇక ఇదివరకే వ్యవసాయదారుల సాగులు ధరలు పెరుగుడు ఏగి లేస్తే మంత్రులందరూ ఏదో ఒకటి రచ్చ పుట్టించుకుంటా మోడీ సార్ తోటి 4 జెండు వాములు కొనిపించే పని చేస్తున్నారు. ఇక అటో దిక్కు క్రికెట్ ఆట స్కామ్ తోటి కోట్లు ఎన్కేసుకున్నగా లలిత్ మోడీ అనేట ఆయనకు మంత్రి సుష్మా స్వరాజ్ మేడం సాటుంగా సాయం చేసిందనే ముచ్చట వినబడే వరకు మోడీ సార్ సంసారం మొత్తం బజార్లో పడ్డట్టు అవుతుండే. మరి ఏడాది సంసారాన్ని నీగే వరకే గిట్లుంటే ఇక 4 ఏళ్ళు ఎట్లా ఈడ్చుకొస్తాడు? మళ్ళొచ్చే ఎలక్షన్లల్లో పార్టీ సంసారాన్ని ఎట్లా నిలబెడతాడు అని అనుకుంటున్నారు పబ్లిక్.